ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరుతో ఉద్రిక్తతలకు కారణమైన వారిని వదిలేసి అమాయక రైతులు ప్రజలపై కేసులు పెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది రైతుల సమస్యను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సర్కార్ చేయిస్తున్న మరో దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు వైఎస్ జగన్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సమగ్రంగా అమలు చేయలేక సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. మరోవైపు ప్రశ్నించే వారెవరిని వదలకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు నుంచి పొదిలిలో రైతులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయటం వరకు జరుగుతున్న దారుణాలను చూసి అందరూ విస్తుపోతున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న ఆందోళన ప్రజలందరిలో తీవ్ర స్థాయికి చేరింది. కూటమి పాలన పట్ల రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గత బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలి వెళ్లారు. అక్కడ పొగాకు బోర్డును సందర్శించి ధరల గురించి ఆరా తీశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులను పరామర్శించేందుకు జగన్ వెళ్లే సమయంలో జిల్లా నలుమూలల నుంచి ఇతర పంటలు పండించే రైతులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు 40,000 మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వచ్చి జగన్ కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నింది. 40 మంది తమ కార్యకర్తలను రప్పించి వారితో 40,000 మంది రైతులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా చేసింది. నిజానికి ఆ రోజు అక్కడున్న 40,000కు పైగా జనం ఎంతో సంయమనం పాటించారు. అందువల్ల ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పోయింది. దీనిపైనే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్వీట్ చేస్తూ నిజానికి వారంతా ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కానీ అక్కడున్న వారంతా అత్యంత సంయమనం పాటించారని గుర్తు చేశారు. అయినప్పటికీ తమ వారిపైనే రాళ్లు వేయించి గలాటా సృష్టించిన విషయంపై ఎక్స్ వేదికగా గట్టిగా ప్రశ్నించారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతూ ఉంటే వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి తాను ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తే ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా చంద్రబాబు అని ప్రశ్నించారు వైఎస్ జగన్. రైతులను పరామర్శించే కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40,000 మంది రైతులు ప్రజలు తరలివస్తే టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారని మండిపడ్డారు వైఎస్ జగన్. రాళ్లు మీ వాళ్ళు విసిరితే మీరు ఉసిగొలిపిన కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే అన్యాయంగా రైతులపై ప్రజలపై కేసులు పెడతారా? ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఇంతా చేసి మళ్లీ తమవారిపైనే అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయటమేంటని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంతకంటే దిగజారుడు ఇంకేముంటుందని ఎక్స్ వేదికగా నిలదీశారు. రోమ్ నగరం తగలబడుతూ ఉంటే అక్కడి చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా చంద్రబాబు వ్యవహార శైలి ఉందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.